వీక్షకులందరికీ నమస్కారం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఇప్పటికే రిద్వా తుఫాను కొనసాగుతోంది. అది పుదుచ్చేరికి సమీపంగా తీరం దాటే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడులో 9 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన తాజా రిపోర్ట్లో ఎలాంటి విషయాలు వెల్లడించారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. దిత్వా తుఫాను తీరానికి సమీపంగా వచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో తుఫాను కొనసాగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అందరినీ, రైతుల్ని, ప్రజల్ని, మత్స్యకారుల్ని అలర్ట్ చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలు, తిరుపతి జిల్లా, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇక మొందా తుఫాను పోయిందనుకున్న సమయంలో, నవంబర్ మాసం కూడా అయిపోయిందనుకుంటున్న సమయంలో వచ్చిన ఈ తుఫాను రైతుల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంది. ముఖ్యంగా ప్యాడీ హార్వెస్ట్ చేసే రైతులు 1-2 సెంటీమీటర్ల వర్షం పడ్డా కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక దిత్వా తుఫాను తమిళనాడు తీరం వైపు దూసుకొస్తూ ఉంది. దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కూడా 2 జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మరో 2-3 జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను పుదుచ్చేరికి 40 కిలోమీటర్ల దూరంలో, ఇక తమిళనాడులోని కొరైకాల్కి 35 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతానికి ఉంది. గంటకి 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉంది. ఇది ఇప్పటికే తీరం వెంబడి ప్రయాణిస్తూ బలహీన పడుతూ ఉందని భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈరోజు సాయంత్రానికి తుఫాను తీవ్రత తగ్గి ఆ తర్వాత అది వాయుగుండంగా బలహీనపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వాయుగుండం తుఫానుగా మారింది. ఇప్పుడు మరలా తుఫాను వాయుగుండంగా బలహీనపడతా ఉంది. ఇక అమరావతి వాతావరణ కేంద్రం కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రకాశం, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఇక రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం స్పష్టంగా ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా బులెటిన్ రిలీజ్ చేసింది. మంగళవారం నాటికి తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. కానీ నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మంగళవారం నాటికి. ఇక ఆ తుఫాను ప్రభావంతో తీరం వెంబడి ఈరోజు తీరం వెంబడి నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గంటకి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు అయితే వేటకి వెళ్ళవద్దు బుధవారం వరకు అని హెచ్చరికలు జారీ చేశారు. ఇక కృష్ణపట్నం పోర్టులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మిగిలిన అన్ని పోర్టుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే కొద్ది గంటల్లో దిత్వా తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత కూడా దీని ప్రభావం ఒక 5-6 గంటల వరకు ఉంటుంది కాబట్టి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తుఫాను వాయుగుండంగా మారి తీరం దాటే సమయంలో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడు అతలాకుతలమైంది, శ్రీలంకని ముంచేసింది. శ్రీలంకలో అతి భారీ వర్షాలతో 163 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. 193 మంది గల్లంతయ్యారు. లక్షలాది మంది నిరాశ్రులయ్యారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. వారిని రక్షించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ఇక తుఫానుకు సంబంధించి హోంమంత్రి కీలక సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు కూడా మనం ఈ వీడియోలో ఒకసారి
పరిశీలిద్దాం. దిత్వా తుఫాను ప్రభావంతో రానున్న 2 రోజులు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో హోంమంత్రి విపత్తు నిర్వహణ మంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లాలో హాట్లైన్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్స్ కూడా ఓపెన్ చేశారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఇక ఆదివారం నుంచి మంగళవారం వరకు ఏ ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం పడతాయో రిపోర్ట్స్ తెప్పించారు. వాటన్నిటిని స్టడీ చేశారు. ఇక ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో రైతుల్ని అప్రమత్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని కడపలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, వెంకటగిరిలో 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలని రెడీగా ఉంచారు. ఏ క్షణంలోనైనా పెనుగాలులకి చెట్లు విరిగిపడినా ఎలాంటి సహాయం అవసరమైనా కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని సిద్ధంగా ఉంచారు స్పాట్లో. విపత్తు నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి తుఫాను యొక్క ప్రయాణాన్ని ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ ఉన్నారు. అధికారుల్ని అలర్ట్ చేస్తున్నారు. ప్రజలకు కూడా అలర్ట్స్ పంపిస్తూ ఉన్నారు. కంట్రోల్ రూమ్స్ మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. ముందస్తుగానే ప్రభుత్వ శాఖలన్నీ తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నారు. రెవెన్యూ అధికారులకి, పోలీస్ డిపార్ట్మెంట్లకి సెలవులు రద్దు చేశారు. ఇక మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని అప్రమత్తం జారీ చేశారు. ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు పోటెత్తే అవకాశం ఉండడంతో ఫ్లాష్ ఫ్లడ్స్ నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అధికారులు అంతా అలర్ట్గా ఉన్నారు. చెరువులు ఏవైతే ఇప్పటికే వర్షాలకు నిండి ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో కాపలా కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమైన అధికారులతో కీలక సమావేశం నిర్వహించి విపత్తు నిర్వహణ మంత్రి 24/7 హాట్లైన్తో పాటుగా ఈ యొక్క రెవెన్యూ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు అన్ని శాఖల్ని అప్రమత్తం చేశారు. రాబోయే 24 గంటల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది, తుఫాను తమిళనాడుకి నష్టం చేస్తుందా, ఆంధ్రప్రదేశ్లో కూడా రైతులను ఏమైనా ఇబ్బంది పెడుతుందా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.